శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 13 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 6:36 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:32 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. ఉదయం 10:32 లోపు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా 12 రాశుల వాళ్ళకి కష్ట నష్టాలు ఉంటాయి. ఉదయం 10:32 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 10:32 తర్వాత ధనపరంగా నష్టపోయే సూచనలు ప్రయాణాల్లో పనుల్లో కనిపిస్తున్నాయి. రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. లంబయోగం, ఉత్పాత యోగం రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు ఏవి రాకుండా ఉండటానికి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 12 రాశుల వాళ్ళు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళటంతో పాటుగా ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ పెసల మూట దగ్గర ఉంచుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ పెసలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే లంబయోగం, ఉత్పాత యోగం ఉన్నా కూడా ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ధన నష్టం ఉండదు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:32 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, సర్జరీలు చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర మంచిది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే మొట్టమొదటిసారిగా కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ ఉపయోగించుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఉత్తరాభాద్ర అనుకూల నక్షత్రం. ఉదయం 10:32 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఈ రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 10:32 తర్వాత రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం చేసుకోవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్లకు రేవతి మంచి నక్షత్రం. కాబట్టి డాక్యుమెంటేషన్ పనులు ఏ ఉన్నా కూడా ఉదయం 10:32 తర్వాత రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వాటిని చక్కగా చేసుకోండి. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి రేవతి మంచిది. వెహికల్స్ కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వెహికల్స్ మొదటిసారి ఉపయోగించడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా రేవతి మంచిది. మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే మీకు రావాల్సిన ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి కూడా రేవతి నక్షత్రం మంచి నక్షత్రం. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి రేవతి మంచి నక్షత్రం. ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలకు కూడా రేవతి మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారి పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిగారి ఆస్తిపాస్తుల పరంగా ప్రయోజనాలు అందిపుచ్చుకునే అవకాశం కూడా ఉంది. తల్లి తరపు బంధువుల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మీ పరాక్రమాన్ని ప్రదర్శన చేస్తారు. మీ వీరత్వాన్ని ప్రదర్శన చేసి గొప్ప గొప్ప విజయాలు అందిపుచ్చుకోవటానికి బలం ఉంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా శుభము, లాభము అందిపుచ్చుకోవటానికి ఈరోజు మేషరాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం కలుగుతుంది. బహిర్గత, అంతర్గత శత్రువులు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే శత్రువులు, పైకి కనిపించే శత్రువులు ఎవరైనా సరే ఈరోజు మీకు డబ్బు పరంగా నష్టాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి
అటువంటి శత్రువులను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడండి. అలాగే కీర్తి ప్రతిష్టలు మాత్రం ఈరోజు సంఘంలో బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు మంచి పేరు ప్రతిష్టలు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే ధార్మిక కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళడానికి బలం ఉంది, ధన వృద్ధి ఉంది. ధనాన్ని పెంచుకోవడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తే కార్యసిద్ధి కూడా లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు సందర్శించేటటువంటి సూచనలు, తీర్థయాత్రల పరంగా మానసిక ప్రశాంతత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఏ రంగమైనా సరే, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఏ రంగమైనా సరే మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా సింహరాశి వాళ్ళు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఎలాంటి విఘ్నాలు ఉండవు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారాల్లో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగం చేసే కన్యారాశి వాళ్ళకైతే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం కూడా కన్యారాశి ఉద్యోగస్తులకు కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా మానసికంగా చింత, బాధ కనిపిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని పనిచేస్తే పనిలో విజయాలు చేకూరుతాయి. అలాగే కోర్టుపరమైన సమస్యల వల్ల కొద్దిగా అసహనానికి లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి. సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు ఈరోజు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. వృత్తి యందు విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన సుఖాలు లేకపోయినా ఎంతో కొంత సుఖపడే యోగం ఉంది. అయితే రుణాలు చేస్తారు. సాధ్యమైనంత వరకు రుణాలు చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. అంటే మీ పై అధికారులు ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తారు. దానివల్ల ఆనందాన్ని పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే సామాన్యమైనటువంటి ధనప్రాప్తి యోగం ఈరోజు మకర రాశి వ్యాపారస్తులకు కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభాలు ఏం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం మాత్రం మకర రాశి వ్యాపారస్తులకు ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. అలాగే ధనలాభం ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనపరంగా మంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం చేకూరుతుంది. మీ మనసుకు నచ్చిన వ్యక్తులను కలుసుకొని సమయాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటారు. బంధువులను, మిత్రులను కలుసుకోవటం, ఆనందంగా కాలాన్ని గడపటం, ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళు చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శ్రావణ మాసంలో వచ్చే బుధవారం కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని, హ్రీం విష్ణవే నమః అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున చదువుకొని వెళ్ళండి. ఓం నమో భగవతే విష్ణవే, హ్రీం విష్ణవే నమః. ఈ మంత్రాలు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర మంచిది. రాయబారాలు నడపడానికి కూడా బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.